ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నన్ను ఎంతగానో అభిమానించేటువంటి పిల్లల్నిచ్చావు. ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమించేటువంటి అల్లుడిని, కోడల్ని మా ఇంటికి పంపించావు. నన్ను నాకన్నా ఎక్కువగా అభిమానించే నా మనుషుల్ని నా చుట్టూ ఉండేలా చేశావు. ఇది నువ్వు మాకిచ్చినటువంటి గొప్ప వరమని నేనెప్పుడూ మురిసిపోతూ ఉండేదాన్ని. నా కుటుంబం అంతా బాగుండాలని నేనెప్పుడూ కలగనేదాన్ని. నాకన్నా ఎక్కువగా ఈ కుటుంబం కోసం నా కోడలు భాను ఎంతగానో పరితపించింది. నా ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి అనుక్షణం తను పాటుపడింది. తన కృషి ఫలించి మేమందరం సంతోషంగానే ఉన్నాం. కానీ మధ్యలో ఒక నిజం తెలియడం వల్ల నేను తొందరపడి తనని అపార్థం చేసుకున్నాను. కానీ తర్వాత నా కోడలి పెద్ద మనసేంటో తనెంత గొప్పగా ఆలోచించిందో నాకు అర్థమైంది. వెంటనే తనతో మాట్లాడాలని, నేనే తనని క్షమాపణ అడగాలని ఎంతగా అనుకున్నాను. భానుని వెంటనే చూడాలని చెప్పి అక్కడి నుంచి రప్పించమని చెప్పి కార్తీక్కి చెప్పాను. భాను కూడా అంతే సంతోషంగా బయలుదేరింది. తిరిగి వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ నా కోడలు ఇప్పటి వరకు రాలేదు. తన జాడ ఎక్కడుందో కూడా కనిపించడం లేదు. నా కొడుకు, అల్లుడు అక్కడ అడవిలో వెతుకుతూ ఉన్నారు. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదు. ఈ జగత్తు మొత్తాన్ని నడిపించేటువంటి దైవానివి నువ్వు. మా రాతల్ని రాసేది నువ్వు. నీ రాతని ఎవరూ తప్పించుకోలేరనే విషయం నాకు తెలుసు. అందుకే ఇదిగో నిన్ను వేడుకుంటున్నాను, నా కోడలి జాడ చూపించు. తనకేవి కాకుండా నువ్వే రక్షించు. తను ఎక్కడ ఉందో, ఎలా ఉందో వెంటనే మాకు తెలిసేలా చేయి. బావా 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 ఏంటి కార్తీక్, ఏమైంది? ఏం సార్, మేడం గారు కనిపించారా? బావా, ఈ తాళి భానుది బావా, నా భానుది. నిత్యం తన గుండెల మీద ఉండేది. ఈ బంధమేనండి మనల్ని కలిపింది అని కూడా నాతో చెప్పేది. ఈ తాళి నా గుండెల మీద ఉన్నంత వరకు నా జీవితానికి ఏ లోటు ఉండదు. మీరు నాతోనే ఉంటారు, ఈ కుటుంబం నాది అని ఎంతో గొప్పగా చెప్పేది. ఈ తాళనే కదా బావా ఒకరోజు నేను తీసేయాలని ప్రయత్నించినప్పుడు అమ్మవారి ముందు పోరాడి మరీ తను సాధించుకుంది. ఇది ఎప్పుడు తనతోనే ఉండాలని నా భాను కోరుకునేది. కానీ ఈరోజు ఇది ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా భానుకేదో ప్రమాదం జరిగింది బావా.
అదేంటో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఖచ్చితంగా నా భాను ప్రమాదంలో ఉంది, అందులో ఏ సందేహం లేదు బావా. భాను ఇక్కడి నుంచి పడిపోవడం కానీ ఇంకేదో జరగటం కానీ జరిగి ఉంటుంది. లేదంటే తను అంతలా ప్రేమించే ఈ తాళి ఇలా తనకి దూరం అవ్వదు. లేదు కార్తీక్, భానుకేం జరుగుండదు. తనకేదో చిన్న ప్రమాదం జరుగుంటుంది అంతే. ఖచ్చితంగా తను ఇక్కడెక్కడ ఉండుంటుంది. మనం వెతికితే మనకి దొరుకుతుంది. అనవసరంగా నువ్వేమీ టెన్షన్ పడకో. లేదు బావా, నా మనసు చెప్తుంది ఈ తాళిని ఎటువంటి పరిస్థితుల్లో భాను తీయడానికి ఒప్పుకోదు. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో తాళి కనిపించిందంటే నా భాను ఖచ్చితంగా ప్రమాదంలో ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు భాను ఏ పరిస్థితుల్లో ఉంది? ఏంటి డాక్టర్, నా రాతకేమైంది? ప్లీజ్ దయచేసి చెప్పండి. సారీ మురారి గారు, దెబ్బ బలంగా తగలడం వల్ల అది మెదడు మీద ప్రభావం చూపించింది. ప్రస్తుతం ఈమె కోమాలో ఉంది. చూసావమ్మా, ఇది నా భానుకి నా చేత్తో నేను కట్టిన తాళి. నేను తన మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు ఈ మనసులో తనకి ఎలాంటి స్థానం లేదు. ఈ ఇంట్లో తనకి ఎలాంటి స్థానం ఉండదని తనకు కూడా తెలుసు. అయినా సరే నాతో ఇంట్లో అడుగుపెట్టింది. మనందరి మనసులో గెలుచుకుంది, మనందరినీ మార్చుకుంది. ఈ ఇంటి గురించి ఎంతో పాటుపడింది. మన సంతోషం కోసం తను ఎన్ని సమస్యలు ఎదుర్కొందో, తను ఎన్ని అవమానాలు భరించిందో. తను కన్నీళ్లను దిగమింగుతూ కష్టాలను సహిస్తూనే మన ఇంటి కోసమే పాటుపడింది. చివరికొక రోజు ఈ తాళి తన మెడలో నుంచి నేను తీసేస్తానని చెప్పినప్పుడు కూడా, ఈ బంధం మీరు వేసింది కాదు, ఆ దేవుడు కలిపింది, దాన్ని మీరు ఎలా తీస్తారు అని చెప్పి అమ్మవారి గుడిలో ఆ అమ్మ సాక్షిగా తీయమని చెప్పింది. ఆ దేవతను చూస్తూ దేవత లాంటి నా భార్య మెడలోని ఈ తాళిని తీయలేకపోయానమ్మా. ఆ క్షణం నాకు అర్థమైంది, మా బంధం ఆ దేవుడు కలిపింది అని, ఎప్పటికీ విడిపోదు అని. ఆ తర్వాత భాను లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేనట్టుగా నా మనసు మారిపోయిందమ్మా. తన ప్రేమలో నేనంత అనుభూతిని పొందాను. అలాంటి నా భాను ఈరోజు ఎక్కడుందో తెలీదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలీదు. తన మెడలో ఉండవలసిన ఈ తాళి ఒక చెట్టు కొమ్మకి వేలాడుతూ కనిపించింది. అంటే భానుకేదో జరగరాని ఘోరం జరిగిందని అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు నా భాను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందనుకోవాలో తెలియటం లేదమ్మా. ఏంటో భాను ఈ ఇంట్లో ఉన్నంత వరకు తన మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నా ప్రాణాల్ని కాపాడినటువంటి భాను నా ఇంటికి ఎందుకు ద్రోహం చేస్తుంది అని నేను తెలుసుకోలేకపోయాను. రాము దూరం అవ్వడానికి కారణం శివే అన్న అపోహలో ఇన్నాళ్ళు మీ కుటుంబం మీద పగ పెంచుకున్నాను. తర్వాత శివ మీద మాత్రమే పక్కన కోపం పెంచుకున్నాను. ఆ శివే నా ఇంటల్లుడు పార్తు అని తెలిసినప్పుడు నాకుండే తట్టుకోవడానికి కొంత సమయం తీసుకుంది. అసలు నిజాన్ని నేను గ్రహించడానికి కొన్ని రోజులు నాకు పట్టింది. నువ్వు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించడానికి నాకు కొంత సమయం పట్టింది.
ఇవన్నీ తెలుసుకొని నిన్ను పిలిపించి నీతో మాట్లాడదామని అనుకుంటే నువ్వు కనిపించకుండా కనుమరుగైపోయావు. ఈ ప్రాణం కంటే ప్రాణంగా భావించేటువంటి ఈ తాళి నీ మెళ్ళో లేదు అంటేనే నువ్వు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఊరుకో ఊర్మిళ, ఏది మన చేతుల్లో ఉండదు కదా. కానీ భానుకి ప్రాణాపాయం మాత్రం ఉండదనిపిస్తోంది. ధైర్యంగా ఉండాలి. ఇంకెక్కడి ధైర్యం మనోహర్, ఎంత ధైర్యంగా ఉండగలము? మెడలో ఉండాల్సిన తాళి చెట్టు కొమ్మకి వేలాడుతూ కనిపించిందని వాడు చెప్పాక మనందరి ధైర్యం ఆవిరైపోయింది. ఇంట్లో అందరికన్నా ధైర్యవంతురాలు బాను. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదిరించి నిలబడే మనిషి బాను. వాసు మీద నింద పడితే ఆ నిందలు మనందరూ నమ్మినా కూడా నా తండ్రి మీద పడ్డది నిందే అని ధైర్యంగా కుటుంబాన్ని కూడా ఎదిరించి పోరాడి తండ్రిని నిర్దోషిగా నిలిపిన ధైర్యవంతురాలు బాను. అలాంటి బాను ఈ రోజు కనిపించడం లేదు. తనకేం జరిగిందో కూడా తెలియడం లేదు. ఇంకెక్కడ ధైర్యం ఉంటుందమ్మా? అమ్మా బాను, ఎక్కడున్నావమ్మా? నీకేం జరిగిందమ్మా? మీరందరూ ఇలా భయపడితే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలే బాను కనిపించకుండా పోయినందుకు కార్తీక్ తట్టుకోలేకపోతున్నాడు. మీరందరూ ఇలా ఏడిస్తే కార్తీక్ ఇంకెలా తట్టుకోగలుగుతాడు? ధైర్యం చెప్పాల్సిన మనమే ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఇంకా ధైర్యం ఏం మిగిలింది పార్దు? వదిన ఎక్కడుందో తెలీదు, వదినకి ఏమైందో తెలీదు. అలా చెట్టు కొమ్మకి తాళి వేలాడుతోందంటే పరిస్థితి ఏం జరిగిందని అర్థం చేసుకోమంటావు? ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా ఉండమంటావు? మెడలో ఉండవలసిన తాళి చెట్టు కొమ్మకి తగిలింది అంటే అడవిలో భాను మీద ఏ జంతువైనా అటాక్ చేసిందా? ఆ పెనుగులాటలో భాను కొండ మీద నుంచి పడిపోతుంటే ఈ తాళి తెగి పడిపోయిందా? భాను చచ్చిపోయిందా? లేక కోపంతో భానునే తాళిని తీసేసిందా? ప్రాణాలైనా వదులుకునే భాను తాళిని మాత్రం తీయదు. కాని పరిస్థితి చూస్తుంటే భాను ఇప్పుడిప్పుడే ఈ ఇంటికొచ్చే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. ఏదైతేనే నా నిజస్వరూపం బయటపడ్డానికి ఇంకా సమయం ఉంది. ముందు భాను ఎక్కడుందో, అసలు ఉందో లేదో అని నేను తెలుసుకోవాలి. ఊరుకో కార్తీక్, తాళి దొరికినంత మాత్రాన భానుకేదో అయ్యిందని కాదు కదా. ఎక్కడున్నా భాను క్షేమంగా ఉంటుందని నా మనసు చెప్తోంది. ఏదో ఒకరోజు భాను తప్పకుండా తిరిగొస్తుంది. ఈ ఇంటికి భాను దూరం అయిపోదు. నిన్ను వదిలి భాను ఉండలేదు. భాను ప్రాణాన్ని వదులుకుంటుందేమో కాని నిన్ను మాత్రం వదులుకోదు. నువ్వంటే భానుకి అంత ప్రేమ. అలాంటి భాను నీకు దూరంగా ఎక్కడికి వెళ్ళదు. ప్లీజ్ కార్తీక్, నువ్వేడవకు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కదరువై కడదాకా వస్తావా. అత్తయ్య, ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మీకు తెలియకూడదు అనుకోలేదు. కానీ
దాచడానికి ఒక బలమైన కారణం ఉంది. అది నేను చెప్తాను అత్తయ్య. ఇక చాలమ్మా, చాలమ్మా, చాలమ్మా. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. మీకు ఇష్టం లేని పని మీ కోడలిగా నేను ఎప్పటికీ చేయను అత్తయ్య. మీ పట్ల నేను తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రవర్తించుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి. అందుకే నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. మీ కంటికి దూరంగా కొన్నాళ్ళు వెళ్ళాలనుకుంటున్నాను. అంతవరకు సెలవు. పంతులు గారు, నా కూతురు చాలా మంచి మనిషి అండి. అందరు తండ్రుల్లాగే నేను తనకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాను. కానీ ఆ ఇంట్లో తను ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అన్నిటినీ అధిగమించి వాళ్ళందరి మనసులు మార్చుకుని ఆ ఇంటినే దేవాలయంగా మలుచుకుంది. వాళ్ళందరి మన్ననలు పొందింది. ఎన్నో సమస్యలకు ఎదురు నిలిచి అన్నిటినీ జయించింది. ఇక తన జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని ఆ తల్లిని వేడుకోవడానికి వచ్చాను. ప్రేమని పరిపూర్ణంగా కురిపించే ఆ కరుణామూర్తి ఈ జగన్మాత. ఆవిడ్ని మీ కూతురు గురించి వేడుకుంటున్నారు. మంచివాళ్లకి ఆ తల్లి కవచంలా నిలబడి కాపాడుతుంది. చెడు ఆలోచనలు వస్తే ఆ తల్లే భద్రకాళి అయి చీల్చి చెండాడుతుంది. సహనంతో మీ కూతురు తన కుటుంబాన్ని నిలుపుకుంది అంటున్నారు. తన వారిని మార్చుకుంది అంటున్నారు. ఆ కుటుంబం కోసం పాటుపడింది అంటున్నారు. అంత గొప్ప బిడ్డని కన్నా మీరు నిజంగా ధన్యులండి. తన జీవితం బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కోరుకున్నారు. మీ కూతుర్ని అలాగే కాపాడమని తలుచుకుంటూ ఆ తల్లికి ముడుపు కట్టండి. మహాప్రసాదం. ఈ ముడుపే తన జీవితానికి ఒక రక్షగా మారుతుంది. ఆ తల్లే రక్షణ కవచంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా సంతోషం పంతులు గారు. నేను వెళ్ళి ముడుపు కడతాను. నా కూతురికి ఇక నువ్వే రక్ష తల్లి. ఏంటమ్మా ఇది? జగన్మాత అంటారే, లోకాల నేలే తల్లి అంటారే, తల్లి ప్రేమను కురిపించే అమ్మవారివి అంటారే. నీకు తెలీదమ్మా నీ బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో? నీకు తెలీదా మంచి వాళ్ళని ఎలా రక్షించాలో? తప్పు చేసిన వాళ్ళని భద్రకాళిగా మారి చీల్చి చెండాడతావు అంటారు. మరి నా కూతురే తప్పు చేయలేదుగా. తన కుటుంబం కోసమే తను పాటుపడింది. తన వాళ్ళందరూ బాగుండాలనేగా కోరుకున్నది. చివరికి తన సొంత అన్నయ్య గురించి కూడా నిజం చెప్పకుండా ఎందుకు దాచింది? నా చెల్లెలు బాధపడకూడదనేగా. నా చెల్లెలికి ఆ సంగతి తెలిస్తే తను తట్టుకోలేదనేగా. అంతేగాని ఆ కుటుంబానికి ఏ అన్యాయము చేయలేదుగా. చాందిని ప్రేమించిన వ్యక్తిని తనకిచ్చి పెళ్లి చేసింది. ఆ కుటుంబం ఏ వ్యక్తి వల్ల నష్టపోయింది అని బాధపడుతోందో ఆ కుటుంబానికే అల్లుడి చేసింది. పెద్ద కొడుకులా మారి ఆ ఇంటి బాధ్యతని తీసుకునేలా చేసింది. తన వాళ్ళెప్పుడూ బాగుండాలనేగా తపన పడింది. చివరికి నేను కన్న తండ్రినైనా
నాకు తను అమ్మగా మారి నా మీద నింద పడితే కుటుంబంతో పోరాడి ఎన్నో కష్టాలని ఎదురొడ్డి నా కూతురు నన్ను నిర్దోషిని నిరూపించింది. మళ్ళీ నా స్నేహితుణ్ణి నన్ను కలిపింది. అమ్మలా చూసుకునే అత్తగారికి ఎప్పుడూ ఎలాంటి ప్రమాదము జరగకూడదని తన ప్రాణాల్ని అడ్డేసి చెల్లెమ్మకి ఎలాంటి ప్రమాదము రాకుండా కాపాడింది. కార్తీక్ అంటే నా కూతురికి ప్రాణం, చెల్లెమ్మంటే నా కూతురికి ఎంతో గౌరవం. ఆ కుటుంబమే నా కూతురికి జీవితం. ఆ ఇంటిని తను స్వర్గంగా మార్చుకోవాలనుకుంది. ఆ కుటుంబం మొత్తం ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలనేగా తపన పడింది. ఇదంతా తను స్వార్థంతో చేయలేదు, తన వాళ్ళు బావుండాలనే బాధ్యతతోనేగా చేసింది. అలాంటి నా కూతురికి ఎందుకిది కష్టాలనిస్తున్నావు? 3 ముళ్ళ పడ్డ దగ్గర నుంచి తన కంట్లో కన్నీళ్లే మిగిలాయి, కానీ ఆనందంగా గడిపిన క్షణాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టేలాగానే ఉన్నాయి. ఎందుకమ్మా నా భాను జీవితంతో ఇంతలా ఆడుకుంటున్నావు? అదేం తప్పు చేసిందని? అందరూ బాగుండాలని కోరుకోవడమే తప్ప తన కుటుంబం గురించి తను పాటుపడాలి అనుకోవడం తప్ప కన్న తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా చూసుకోవడమే తప్ప. ఎలాగో డిపార్ట్మెంట్ వాళ్ళు వెతకడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మేం కూడా వెళ్దాం. మీరే కాదురా, నేను కూడా వస్తాను. అందరం కలిసే వెళ్దాం. జాగ్రత్త. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. అమ్మవారి ఉపాసకులైన మీరు ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి.